ఇక శ్రీవారి పాదాల చెంత ఉన్న భూమిని ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించొద్దు, అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో స్వామీజీలు అలిపిరి దగ్గర ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. తిరుపతి అలిపిరి దగ్గర స్వామీజీలు ఆందోళనకు దిగారు. అలిపిరి నుంచి తిరుమలకు యాత్రగా వెళ్లేందుకు, అలిపిరి నుంచి తిరుమలకి యాత్రగా వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ముంతాజ్ హోటల్ కి కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనలో బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు. అలిపిరి భూములని స్టార్ హోటల్స్ అలాగే ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించొద్దంటున్నారు బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్. ముంతాజ్ హోటల్ కు భూములు ఇచ్చేందుకు తీసుకొచ్చిన జియో నెంబర్ 24ని రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు, హోటళ్లకు, స్టార్ హోటళ్లకు కట్టబెట్టి స్వామివారి పాదాల చెంత ఏదైతే ధార్మికానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారో వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.